వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు ఉల్లిపాయ, మామిడికాయ కలిపి కూర చేసి చూపిస్తానండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈ కూరను ఒకసారి ట్రై చేయండి. పుల్ల పుల్లగా, కారం కారంగా భలే ఉంటుంది టేస్ట్. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బావుంటుంది. కూరల్లో మామిడికాయ వేసుకొని వండుకునే వాళ్ళకి ఈ కూర చాలా బాగా నచ్చుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ మామిడికాయ కూర కోసం నేను పుల్లటి మామిడికాయ ఒకటి తీసుకున్నాను. ఈ సైజులో ఉన్న మామిడికాయ తీసుకున్నానండి. మామిడికాయ కాస్త పుల్లగా ఉంది గాబట్టి, కొద్దిగా పెద్దగా ఉన్నవి 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒకవేళ మామిడికాయ పులుపు తక్కువగా ఉంది అనుకుంటే, ఉల్లిపాయలు కొంచెం తగ్గించి వేసుకోండి. పులుపుగా ఉంది గాబట్టి, నేను ఉల్లిపాయలు కొన్ని ఎక్కువ వేసుకుంటున్నాను. ఈ పులుపుకి తగ్గట్టు మనం కారం అన్నీ కరెక్ట్‌గా సరిపోతే కూర టేస్ట్ చాలా బావుంటుందనమాట. ఇలా తీసుకున్న మామిడికాయని నేనిక్కడ చూపించినట్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపలున్న ముట్టెని తీసేసేయండి. ముట్టెని తీసి ఈ విధంగా కట్ చేసుకోండి. అలాగే మీకు తొక్క వద్దు అనుకుంటే మామిడికాయ పైన తొక్కను గూడా తీసేసి కట్ చేసుకోవచ్చు. నేను తొక్కతో సహా వేస్తున్నాను. లేతగానే ఉంది మామిడికాయ తొందరగా మగ్గిపోతుంది గాబట్టి నేను తొక్కతో సహా వేసుకుంటున్నాను. నేనిక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఏదైనా ప్లేట్‌లో వేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఉల్లిపాయలను గూడా సన్నగా కట్ చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఎప్పుడైనా కూరల్లో సన్నగా కట్ చేసి వేసుకుంటే ముద్ద కూరలాగా చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా బావుంటుందనమాట. చూసారు గదా! నేను చూపిస్తున్నాను. ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలన్నింటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండిల్ని వేడి చేసుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ కూరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బావుంటుందండి. మీకు అంత వద్దనుకుంటే తగ్గించి వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేసుకొని దీంట్లోనే ఒక్క చిటికెడు మెంతులు వేసుకోండి. మామిడికాయ పుల్లగా ఉంది కాబట్టి లైట్‌గా మెంతులు వేసుకుంటే ఫ్లేవర్ బావుంటుంది. టేస్ట్ బావుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆవాలు చిటపటలాడేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో 4 లేదా 5 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు కూడా కొద్దిగా వేగాయి కదా! ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నింటినీ వేసుకొని, దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకుని ఇలా తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని, ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ వేయించండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కల్లో ముందుగానే మనం ఉప్పు వేసామంటే, ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయన్నమాట. అలాగే కరివేపాకుని తుంచి వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కల్ని గూడా వేసుకొని, ఒకసారి బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు నేను ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఉల్లిపాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోయాయి. త్వరగానే మగ్గిపోతాయండి. మామిడికాయ గూడా లేతగానే ఉంది గాబట్టి. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మీరు కావాలి అంటే ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ వేసుకొని కలుపుకోవచ్చనమాట. నేనైతే ఇంకొంచెం ముద్ద కూరలాగా రావాలి గాబట్టి కొద్దిగా నీళ్లు పోసుకుంటున్నాను. అంటే ఒక హాఫ్ టీ గ్లాస్ అంతకంటే ఎక్కువ పోయొద్దండి. ఒక హాఫ్ టీ గ్లాస్ నీళ్లు పోసి బాగా కలిపి మూత పెడుతున్నాను. జస్ట్ 1 లేదా 2 నిమిషాలు మగ్గించుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఒక్క 2 నిమిషాల తర్వాత మూత తీసేసి మరొక్కసారి కలిపి దీంట్లో ఇప్పుడు ఉప్పు, కారం అన్నీ వేసుకుందాము. నేనిక్కడ 1 ½ టీ స్పూన్ దాకా కారం వేస్తున్నానండి. ఆ పులుపుకి తగ్గట్టు కారం వేసుకోండి. అప్పుడే టేస్ట్ బావుంటుందనమాట. దీంట్లోని ఒక టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. నేను కొద్దిగా చిన్న స్పూన్‌తో వేస్తున్నానండి గమనించండి. ఈ ధనియాల పొడి, జీలకర్ర పొడి మరీ ఎక్కువ వేసుకోవద్దు. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఫస్ట్ మనం ఒక టీ స్పూన్ సాల్ట్ వేసాం గదా! ఇంకొద్దిగా చూసుకొని సరిపోలేదు అనిపిస్తే ఇంకొద్దిగా వేశాను. ఉప్పు, కారం కరెక్ట్‌గా ఉంటేనే టేస్ట్ బావుంటుంది. ఎందుకంటే మామిడికాయ కొద్దిగా పుల్లగా ఉంది గాబట్టి. ఈ పొడులన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. అలాగే కొంతమంది ధనియాల పొడి ఇష్టపడరండి. ఒకవేళ మీకు ధనియాల పొడి వద్దనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి జస్ట్ 1 లేదా 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే మగ్గించండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూసారా? ఈ విధంగా లైట్‌గా ఆయిల్ సెపరేట్ అయ్యి ఇలా ముద్ద కూరలాగా వస్తుందనమాట. ఇలా వచ్చిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకొని బాగా కలిపేసుకోండి అంతే. ఈ కూర మామిడికాయ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే పుల్ల పుల్లగా, కారం కారంగా, కొద్దిగా లైట్‌గా ఆ ఉల్లిపాయల్లో ఉన్న తీపి తగులుతూ చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. కానీ ఆ పులుపుకి తగ్గట్టు ఉప్పు, కారాలు కరెక్ట్‌గా చూసుకోండి. అప్పుడే బావుంటుంది టేస్ట్. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి.
ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మన ఆషఫ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.